పండగలప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం రాత్రిపూటే ఇలా గమ్తో అతికించేసి క్లాతులు ఫ్రంట్ బ్యాక్ అతికించేసి వదిలేస్తాను. హ్యాండ్కి పైపింగ్ వేయకపోతే మాత్రం అతికించకుండా ఉంచేస్తాను. ఇలా చేయడం వల్ల ఉదయాన్నే తొందరగా స్టిచ్చింగ్ చేసేయచ్చు. అలాగే ముందు రోజే నెక్స్ట్ డేకి ఏమేమి కావాలనేవి లైనింగ్స్ అన్నీ తెచ్చేసుకుంటాను, ఫాల్స్ కూడా. ఎందుకంటే ఒక చిన్న థ్రెడ్ లేకపోయినా, మ్యాచింగ్ థ్రెడ్ లేకపోయినా ఆ కలర్ కోసం మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ డేకి ఏమేమి బ్లౌజెస్ అర్జెంటుగా ఉన్నాయి అనేది ముందు రోజే చూసి ప్లాన్ వేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్ చేసే లోపు ఇంకో బ్లౌజ్ నెక్స్ట్ ఏం కుట్టాలి, దానికి లైనింగ్ ఫాల్ కూడా తడిపి పెట్టేసుకుంటాను. చాలా మంది ఫ్రిల్స్ ఫ్రాక్ షార్ట్ వీడియోలో మీ జిగ్జాగ్ మిషన్ ఏ కంపెనీ అండి, చాలా బాగా వర్క్ అవుతుందని అడిగారు. ఇది బ్రాదర్ కంపెనీ అండి. నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. కానీ నేను తీసుకునేటప్పుడు సెకండ్ హ్యాండ్లో కదా బాగా వర్క్ అవుతుందా లేదా చూసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్లో మంచి మిషన్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇది తీసుకున్న దగ్గర నుంచి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఇంకా నేను ఫస్ట్ హ్యాండిల్ మిషన్ తీసుకోలేదు. ఎప్పుడైనా తీసుకుంటే మీకు షేర్ చేస్తాను. ఈ మిస్టేక్ ఎంతమంది చేశారో నాకు కామెంట్ చేయండి. బ్లౌజ్ పీస్ అనుకొని పళ్ళు పాటు కట్ చేసేయడం నేను ఒక్కసారే చేశాను. ఎందుకంటే పళ్ళు పాటు బ్లౌజ్ పీసు ప్లెయిన్గా ఒకేలాగా ఇవ్వడంతో కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి ఒకసారి చేశాను. అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేస్తాను. ఇంటి దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళు ఈ మాటలు ఒక్కసారైనా వినుంటారు. నీకే మంచిది, ఇంట్లోనే ఉంటావు, నీకు నచ్చిన టైంకి వెళ్ళొచ్చు, నీకు నచ్చినట్టుగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు, ఏ బాస్ ఎందుకు ఇంత లేట్గా వచ్చామని అడగరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. అప్పుడు నేనేమంటానంటే మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ ఏ వర్క్లో ఉన్న టెన్షన్స్ ఆ వర్క్లో ఉంటాయి. ఇలా వర్క్ ఉంటుండగా అర్జెంటుగా వర్క్ ఉంటుండగా మేము పడుకున్నా కూడా నిద్ర పట్టదు. మీరేమంటారో కామెంట్ చేయండి.